ఇప్పుడు బాలకృష్ణ గారు మిగిలిన సినిమాలతో పోలిస్తే ఆదిత్య 369లో చాలా హ్యాండ్సమ్గా చాలా గ్లామరస్గా కనపడతారు. దానికి ఏంటి ఆయన ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా తీసుకున్నారా? ఆయన నిజంగానేనండి. పిసి శ్రీరాము ఈయన మామూలుగా ఒక మేకప్ వేసుకుని ఫస్ట్ డే అపోలో హాస్పిటల్లో స్టార్ట్ అయింది. చూసుకున్నప్పుడు ఒక డ్రెస్ కాస్ట్యూమ్స్ మేకప్ అన్నీ చేసేసుకుని వచ్చేసారు. షార్ట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఇది బాగా మన నిజంగా చెప్పాల్సిన విషయం. వచ్చి రెడీ అవుతాం షార్ట్కి అన్నాడు. వీళ్ళంతా లైటింగ్ గీటింగ్ అంతా చూసుకుంటున్నారు. డైరెక్టర్ గారు పిసి శ్రీరామ్ అంతా బాగా చూసుకుంటున్నారు. డ్రెస్సులు అన్నీ చేసి రెడీ అయ్యి వచ్చారు. చాలా దూరంగా ఉన్నారు. అంటే అరౌండ్ ఏంటంటే కొంచెం దూరంలో ఉన్నారు. హీరో గారు ఉండగానే హడావిడి ఉంటుంది కదా, హడావిడి నేను అటు అనుసంధానంలో ఉన్నాను. ఈ ప్రాసెస్లో పీసీ అట్లా చేస్తుంటూ ఆయన వర్క్లోకి అతను వ్యవహారం చూసి వెంటనే నన్ను పక్కనే ఉన్నా పిలిచారు. కృష్ణ వాట్ ఇస్ ద డ్రెస్, ఆ మేకప్ కొంచెం అంటే లేదు ఏంటి నో నేను ఇంజనీర్ ఆయన దాంట్లో ఏంటో చాలా క్యాజువల్ వేర్, మేకప్ అక్కలేదు, సచ్ లవబుల్, ఎంత అందగాడు ఆయన, బ్యూటిఫుల్ మ్యాన్, వెరీ గుడ్ లుకింగ్ మ్యాన్. ఐ డోంట్ నీడ్ ఫర్ మై కెమెరా ఐ డోంట్ నీడ్ ఎనీ మేకప్ ఇన్ టు దాట్ అన్నాడు. ఇది వెళ్ళి ఆయనకు చెప్పాలి, మేకప్ వద్దు, కాస్ట్యూమ్స్ క్యాజువల్ వేర్ ఏమన్నా వేసేయండి అని చెప్పిన. అది డైరెక్టర్ గారు ఇట్లా కెమెరామెన్ అంటే అలాగని ఏంటి శ్రీరామ్ అంటే అన్నాడు. ఓకే కృష్ణ గారు మీరు చెప్తారా నేను మాట్లాడనా అని అన్నారు. ఎందుకంటే ఆయన కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు. అంతేకాకుండా తెలుగులో కూడా పెద్ద హీరోస్ ఆయన కూడా ఆయనేం పెద్ద ఇది కాదు, మామూలుగా రామారావు గారితోనే ఆయన ట్రావెల్ అయినా అని అనగానే సార్ నేను చెప్పేసి వస్తాలే సార్ అని అన్నా. నో ప్రాబ్లం నేను కూడా వస్తాను అనే టైంలో వెళ్ళి బాబు ఇట్లా కెమెరా అన్నారండి అంటే కొంచెం క్యాజువల్ వేర్ ఏమైనా ఉన్నాయంటే క్యాజువల్ వేర్ ఏమైనా ఉన్నాయా అని. ఏ దాంట్లో అసలు ఆయన ఏమి తీసుకోలే, క్యాజువల్ వేరు తీసుకున్నాను. ఆయన వెంటనే క్యాజువల్ వేర్లు అవి చేస్తుండగా పీసీ వచ్చి సార్ నాకు మీరు తల బాధ్యత తీసేసుకున్నాడు. మీకు మేకప్ అక్కలేదు సార్, మీకు స్కిన్ చాలా బ్రైట్, మీది చాలా అందమైన స్కిన్ అంటే ఆయన చాలా బ్రైట్ స్కిన్ అది మీది, దాని మీద ఐ డోంట్ నీడ్ మచ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ నో ప్రాబ్లం గివ్ మీ 5 minutes అన్నాడు. వెంటనే ఆయన వాట్ కైండ్ యూ నీడ్ అంటే ఎక్సలెంట్ అన్నారు. అలా స్టార్ట్ అయింది ఫస్ట్. అంటే రాసలీల వేళ రాయబారం అనే సాంగ్లో అసలు ఎంత అందంగా ఉంటారు చెప్పాలి. సెంచరీలు కొట్టే మేకపే లేదు కదా. ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్ పీసీ చేసిన వర్క్ అంతా అసలు మేకప్ అని ఇదే లేదు. లైటింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఫ్యూచర్లోకి వెళ్ళేటప్పటికి ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మీకు తెలుసు, రేడియేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ దిగంగానే మళ్ళీ ఎక్స్ట్రా ఇవన్నీ రావటం, పైగా మొత్తం లైట్స్ గీట్స్ దాని మీద స్కిన్ పెద్ద లైట్స్ వాడాడు కబీర్. మంటలు ఎత్తిపోయి అసలు తోలు కూడా బయటకు వచ్చేది, అంత కష్టపడ్డాడు. ఎస్పెషల్లీ అక్కడేమో ఆ రకమైన నిజమైన రేడియేషన్తో బాధపడ్డారు అందరూ ఆర్టిస్టులు. ఓకే, ఎందుకంటే ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వాలి, డిఫరెంట్ లైటింగ్ ఇవ్వాలని ఆ లైటింగ్ ప్యాటర్న్లో వెళ్ళినవాడు కబీర్ లాల్. కాకపోతే పీరియడ్ ప్రోగా వచ్చేటప్పటికి కృష్ణదేవరాయ పీరియడ్ ఆయన తీసుకున్న శ్రద్ధ మాకే అనిపించేది, అయ్యో ఇదేంటిది పాపం అని. ఏంటి ఆయనకు ఒక ప్రెస్టేజ్, నాన్నగారు చేశారు. నేను ఇవాళ కృష్ణదేవరాయ పాత్రలోకి వెళ్తున్నానంటే భాష మీద పట్టు, అవాచకం, అసలు వేషం మీద, ఈవెన్ మైన్యూట్స్ లైక్ కాస్ట్యూమ్స్ మీద కానీ, ఆ చిన్న కిరీటంలో ఉండే ఒక ఇదిగాడి నుంచి 1-10 సార్లు ఎన్నాళ్ళైనా ఇంత వర్క్ చేశారు. పక్కనేమో లారీ డ్రైవర్ జరుగుతున్నప్పటికీ ఈ దర్బార్ జరుగుతున్నప్పుడు లారీ డ్రైవర్ షూట్ కూడా జరుగుతుంది. ఆయన ఆ నైట్స్ కూడా దీని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ సినిమాలు చూస్తూ ఆయన రామారావు గారి సినిమాలు మీరు దేంటో ఏమేమి క్రీటలు ఏమేమి ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటూ ఆ సెలక్షన్ అన్నీ డైరెక్టర్ గారితో రిఫర్ చేస్తూ ఈయన కొన్ని రిఫర్ చేస్తూ వాళ్ళిద్దరు చేసిన ఎక్సర్సైజ్. నిజంగా ఆయన గెటప్ అంతా బాలకృష్ణ గారు సంగీతం గారు ఇద్దరు కష్టపడి డిజైన్లు చేయించుకుని ఆ డిజైన్ల మీద అలాంటి అవుట్పుట్ వచ్చింది. అలాగే ఈవెన్ ఆయన మాట్లాడిన ఆ తీరు, భాషా తీరు కానీ అదంతా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆయనతో ఎంతవరకు. ఎందుకంటే ఒక మహారాజు చక్రవర్తి అక్కడ, ఆ చక్రవర్తి మాట్లాడుతుంటే ఎంతవరకు ఉండాలో అంత రాజసం కనపడింది. ఈవెన్ ఒక్క
కాంపిటీషన్ ఒక దర్బార్ సాంగ్ మీరు గమనించి ఉంటారు. దర్బార్ సాంగ్ జరుగుతున్నప్పుడు ఆ ఈ మోడర్న్ని అది చేస్తుండగా అందరూ ఆ సభలో అందరూ ఊగి డాన్స్ చేస్తుంటే ఒక రాజసం ఉట్టిపడిన వాడు ఓన్లీ లెగ్స్ చూపించారు డైరెక్టర్. అలా పాదాలు మాత్రం కొడుతుంటారు. ఎక్కడ బాడీలో కానీ ఆయన ఎక్కడ చూపించకుండా అలా అంత బ్యాలెన్స్డ్గా ట్రీట్ చేసిన విధానం డైరెక్టర్ గారు అయితేనేమి అంత బ్యాలెన్స్డ్గా నిజంగా దాని మీద అంత శ్రద్ధ తీసుకుంటే బాలకృష్ణ గారికి పాత్రల మీద ఉన్న ఆసక్తి వల్ల ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఇవాళ మీరు అన్నట్టుగా ఇందాక 30 సంవత్సరాలు కాదు మనం అందరం లేకపోయినా అది ఉంటుంది సార్. అది ఉంటుంది. ఏ జనరేషన్ అయినా చూస్తూనే ఉంటారు. ఏ జనరేషన్ చూస్తుంటారు. ఇవాళకి అందరూ చిన్న వాళ్ళు కానీ మా మనవరాలకు చూపించానండి, మా వాళ్ళు కూడా ఎక్సైట్ అయిపోతున్నారు. ఇప్పటి సినిమా అండి ఇప్పుడు రావాల్సిందండి అంటారు. సార్ ఇప్పుడు చెప్పాక పాన్ ఇండియా సినిమా ఫ్యూచరిస్టిక్ మీరు ఏదైతే ఊహించారో 30 అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి.